డైరెక్టర్ నుంచి ఒక పిచ్చోన్ లాగా మారినా అని చెప్పి కూడా మనం నేను పిచ్చోడిని సర్టిఫై చేయడానికి ఏమైనా సైకియాట్రిస్టా సైకాలజిస్టా లేదంటే నా సర్టిఫికేట్ తీసాడా నా ఏమైనా హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేశాడా నేను ఎవరిని ఏం అడుక్కున్నాను ఎప్పుడు చూశాడు ఎవరైనా సైకోయిజం ఎక్కువ చేస్తుంటాడు అతను ఎవరు అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. సో అలాంటి వ్యక్తికి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి కూడా డౌట్ వస్తుంది. సరే డౌట్ వస్తే ఇప్పుడు ఏంటి ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి పేరు ఎవరో చెప్పండి. నీకు తెలీదా? నాకు తెలియదు, మీరు చెప్పండి. జూనియర్ ఎన్టీఆర్. నెక్స్ట్ ఓకే బాలయ్య బాబు. జై బాలయ్య. పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏవైతే నార్మల్ మనుషులకి కష్టం అనిపించింది. ఇంకోటి అన్న మేము చూసాము ఇక్కడ నువ్వు నియర్ బై కూడా వ్యభిచారం అంటూ సంథింగ్ ఆ తమ్మునే అంటే ఇక్కడ ఉండి అదే వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ నడుస్తుంది మరి బయట. అదే ఆ తమ్మునే వేసిన వాళ్ళని హగ్ డే, కిడ్స్ డే, కేకులు ఆ డే ఈ డే. రే నీకోసం నువ్వు బతుకు ఆ డే ఈ 5 నిమిషాల కోసం నీ జీవితాన్ని ఎందుకు తాకట్టు పెట్టుకోవటం. సో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఒక సంచలనం అనమాట. సో ఈ మధ్యలో బాగా వైరల్ అవుతున్నాడు. సో అతని పేరేందో కూడా నేను చెప్పాను. సో అతని మాటలను అడిగి తెలుసుకుందాం. సో చాలా డౌట్స్ ఉన్నాయి, చాలామంది కూడా నేను అతని దగ్గరికి వెళ్తున్నానంటే కొన్ని మెసేజ్లు కూడా నాకు చేశారు. సో ఈ కొన్ని క్వశ్చన్స్ అడగండి అని చెప్పి. సో అడిగే ప్రయత్నం అయితే నేను చేస్తా. సో అనుకుంటున్నా తప్పకుండా చెప్తాడని చెప్పి. సో అతను ఎవరో కాదు. సో అన్న మీ పేరు అన్న. ఫస్ట్ నేను నీ పేరు కూడా ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలే అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు పెట్టి పిలుచుకుంటున్నారు. అసలు వాస్తవంగా మీ పేరు ఏం పేరు? తల్లిదండ్రులు పెట్టిన పేరుని పక్కన పెడితే నేను కొన్ని రకాల పేర్లతోటి ప్రాబబ్లీ కొంతమందికి పరిచయం. కొంతమంది నన్ను ప్రేమ్ అని పిలుస్తారు, కొంతమంది ఓజీ బ్రో అని పిలుస్తారు, కొంతమంది బ్రో అని పిలుస్తారు, కొంతమంది ఓజీ అని పిలుస్తారు, కొంతమంది ప్రేమ్ పి సతీష్ అని పిలుస్తారు. Mostly popularly కొంచెం widely known as Prem P Satish. Yes. But then I would be like to be called as Dvija. సో ఇప్పుడే పేరు చేంజ్ చేసుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడే నామకరణోత్సవం ఏం చేయట్లేదు నేను. సో అంటే మీ తల్లిదండ్రులు కూడా పెట్టిన పేరు ఏదో ఒకటి ఉంటుంది కదా మీకు? సతీష్. అదే అడుగుతున్నాను నేను, ఎందుకంటే నాకు పేరు పెట్టిరు అనేది అని చెప్పి మా తల్లిదండ్రులు. సో అట్లే మీకు పేరు పెట్టింటారు కదా, ఆ పేరు చెప్పమంటారు. అదే సతీష్. తల్లిదండ్రులు ప్రేమ్ పి సతీష్ అని చెప్పి అది నేను పెట్టుకున్న పేరు. అంటే పి అనేది సర్నేమ్ వాళ్ళే పెట్టారు. సో ప్రేమ్ అనేది నేను పెట్టుకున్నా. దానికి నాకు కనెక్షన్ ఉంది. ప్రేమ్ పి సతీష్ అని నా స్క్రీన్ నేమ్ కొన్ని సినిమాల్లో కూడా పడి ఉంటాయి, కొన్ని ప్రాజెక్టులో పడి ఉంటాయి, కొన్ని సంతకాల్లో పెట్టుంటా. సో వైడ్లీ పాపులర్ యాజ్ ప్రేమ్ పి సతీష్. సో ఇంటర్వ్యూ జరుగుతుందన్న, సిగరెట్ ముట్టిస్తున్నారు అయితే ఇప్పుడు ఇంటర్వ్యూలో ఒక సిగరెట్ తాగుతా ఇప్పుడు చూడలేదు నువ్వు? ఎవరు నీకేం చూడలేదు ఎవరిని ఇంతవరకు. అంటే కొన్ని కోట్ల మంది జనాలు మన వీడియోని చూస్తుంటారు, అంటే వాళ్ళని మోటివేట్ చేస్తున్నారా సిగరెట్ తాగమని? వాళ్ళకి మోటివేట్ చేస్తున్నా. డబ్బా పైన రాస్తుంది స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని. కొన్ని బొమ్మలు కూడా వేస్తున్నాయి. ఎందుకు ఈ డ్రామాలన్నీ? ఒకటేసారి బ్యాన్ చేసేస్తే నా చేతిలోకి రాదు కదా. అది బ్యాన్ చేసేంత వరకు నా ఇష్టం వచ్చిన చోట నేను కలుస్తా. ఓకే. ఎవడైనా కేసు వేస్తే డైరెక్ట్గా ఈ కంపెనీ అడ్రస్ రాస్తుంది, ఇక్కడ ఐటీసీ మ్యానుఫ్యాక్చర్డ్ అడ్రస్ కూడా రాస్తుంది. వాడితో మాట్లాడు. లేదంటే ఇది ఎవరైతే లీగలైజ్ చేశారో వాడిని అడుగు క్వశ్చన్. నాకు లీగల్ డబ్బులు పెట్టుకోనుకున్నా నా చేతిలో ఉంది. ఓకే. నేను అక్కడనే కలుస్తాను. ఇంకోటి నేను ఓపెన్గా అడుగుతున్నా, ఫస్ట్ మీరు ఇక్కడ కూర్చోని మీ జోలో నుంచి ఒక బాటిల్ పడ్డది కింద. అయితే ఏంటి? బాటిల్ పడ్డది కింద, అది గుడ్ ఫర్ హెల్త్ మీకు? గవర్నమెంట్ అమ్ముతుంది, లీగలైజ్ అని రాస్తుంది, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంది, ప్రైస్ ఉంది, అన్ని ఉన్నాయి కదా. బాటిల్ ఎంత? చూడు నువ్వే చూడు, ఎంత రాస్తుంది. మీరు చెప్పండి, మీరు ఉన్నారు కదా. 750. అయితే ఏంటి అంటే మాకు ఫస్ట్ డౌట్ ఏముందంటే, సో మీ దగ్గర మీకు కొన్ని పేర్లు పెట్టారు బయట, ఆ పేర్లు నేను ఓపెన్ గా చెప్తున్నా. సో తెలివి కొన్ని విన్నా, నేను నాకు వచ్చినా నేను అడుగుతున్నా. సో మీ పేరు చెప్పగానే అరే వాడా అక్కడ తిరుగుతుంటారు రోడ్ల మీద, సో సైకోయిజం ఎక్కువ చేస్తుంటాడు, అతను ఎవరు అని చెప్పి కూడా చాలా మంది అంటున్నారు. సో అలాంటి వ్యక్తికి ఇన్ని పైసలు ఎక్కడి నుంచి వచ్చినాయని చెప్పి కూడా డౌట్ వస్తుంది. సరే డౌట్ వస్తే ఇప్పుడు ఏంటి, ఏం చేయాలి? ఇప్పుడు నీకు డౌట్ వస్తే ఒకటి వెరిఫై చేయాలి, అది నిజమా కాదా అని చెప్పి నువ్వు రీసెర్చ్ చేయాలి. ఇవన్నీ ఏం తెలుసుకోకుండా నీకు
వాళ్ళు ఎవరికి ఇచ్చారు రైట్? డైరెక్ట్ గా ఏది పడితే అది మాట్లాడేసి వెళ్ళిపోవచ్చు, యూట్యూబ్ లో ఏది పడితే thumbnails వేసుకోవచ్చు. డైరెక్టర్ నుంచి ఒక పిచ్చోన్ లాగా మారినా అని చెప్పి కూడా మనం అంటే నేను పిచ్చోడని సర్టిఫై చేయడానికి ఆడ సైకియాట్రిస్టా, సైకాలజిస్టా, లేదంటే నా సర్టిఫికేట్ తీసాడా, నా హాస్పిటల్కి వెళ్ళి వెరిఫై చేశాడా? వాడికి ఎవడిచ్చాడు రైట్? క్యారెక్టర్ అసాసినేషన్ అంటారు. ఓకే. అలాంటి వాళ్ళకి మీరేం చెప్దాం అనుకుంటున్నారు? అదే చెప్తున్నా, అజ్ఞానం జ్ఞానం కంటే గొప్పది. వాళ్ళ విచక్షణ, వాళ్ళ సంస్కారం, వాళ్ళ థాట్ ప్రాసెస్, అదేదో అంత క్రియేటివిటీ ఏదైనా పనికొచ్చే పనిలో వాడుంటే ఈ పాటికి యూట్యూబర్ థంబ్నెయిలర్స్ అయితే, యూట్యూబ్ థంబ్నెయిలర్స్ అయితే మిగిలిపోరు వాళ్ళు. యూట్యూబ్ వాళ్ళు thumbnail పెట్టినారు, సరే వాళ్ళు thumbnail పెట్టినారు. సో మీరున్న పరిస్థితి ఏంది మరి ఇక్కడ ఉన్నది? సో అంటే ఒక జనాలను కూడా పిలిపిద్దాము. సో మీరు ఇక్కడ కొండ పక్కన ఉంటున్నారు, సో మీ ఇల్లు చూస్తే మాత్రం ఈ విధంగా ఉంది. ఇది ఇల్లు అని ఎవరు చెప్పారు? మరి నువ్వు ఉంటున్నావు అంటే ఇల్లనే కదా అర్థం అది. మీ డెఫినేషన్లో ఇల్లు అంటే ఏంటో నాకు తెలియదు, కానీ నాకైతే ఇల్లు సంబంధించిన ఏ ఆస్పెక్ట్ ఇక్కడ కనపడట్లా. మరి మీరు ఉంటున్నారు కదా ఇక్కడ. నాకు సరిపోతుంది, నాకు వర్కౌట్ అవుతుంది, మీకేంటి ప్రాబ్లం దాంతో? సో అందుకే వాళ్ళు అలా thumbnail వేసారని చెప్పి కూడా అంటున్నారు మరి. అంటే అసలు నాకు అర్థం కాల, క్వశ్చన్ అర్థం కాల. సో మీరే చెప్తున్నారు కదా, అంటే ఒక డైరెక్టర్ నుంచి బిచ్చపోవడం అని చెప్పి కూడా thumbnails మనం చూసినాం. అంటే బిచ్చపోవడం సెన్స్ అర్థము. నేను ఎవరిని ఏం అడుక్కున్నాను, ఎప్పుడు చూశాడు, ఎవరినైనా ఎవిడెన్స్ విట్నెస్ తీసుకొని వచ్చి మాట్లాడమను. అంటే మొన్న ఒక వీడియో వైరల్ అయింది కదా, ఒక అమ్మాయి మీకు మీరు రేజ్ అవుతున్నారు, ఫైర్ అవుతున్నారు అంటే ఆ వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా చూసి కూడా వాళ్ళు అలా పెట్టిండొచ్చు కదా. వే ఆఫ్ డ్రెస్సింగ్ ఏంటి? ఒంటి నుండి పైనుంచి కిందకి బట్టలు వేసుకోవడం తప్ప, నా కలర్ నేను చూస్ చేసుకోవడం తప్ప. అంటే బయట తిరిగేటప్పుడు కొన్ని పర్టికులర్ రెస్ట్రిక్షన్స్ అంటూ కొన్ని ఉంటాయి. సో వే ఆఫ్ డ్రెస్సింగ్ స్టైల్ కూడా కొన్ని ఉంటాయి. ఇది ఇల్లీగల్, మీరు ఇష్టం వచ్చినట్టు తిరిగితే ఇది ఇల్లీగల్, ఇంతవరకే బట్టలు వేసుకోవాలి, మనకి అట్లాంటి డ్రెస్ కోడ్ ఏం లేదు. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో డ్రెస్ కోడ్ లేదు. గుళ్ళల్లోకి వెళ్ళాలంటే ఒకలాంటి డ్రెస్ ప్యాటర్న్, దానికి ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది. పబ్బుల్లోకి పార్టీల్లోకి వెళ్ళాలంటే డ్రెస్ కోడ్ ఉంటుంది. సమాజంలో తిరగడానికి డ్రెస్ కోడ్ లేదు తమ్ముడు. అలాగంటే వాడిని అరెస్ట్ చేయాలి. సగం సగం బట్టలు వేసుకొని ప్రపంచాన్ని మోసం చేసిన కళ్ళజోడు పెట్టుకున్నాడు వాడిని ఫస్ట్ అరెస్ట్ చేసి ఉండాల్సింది. ప్రపంచం మొత్తానికి ఏం చూపించాడు? ఈ క్వశ్చన్ వాడి దగ్గర నుంచి స్టార్ట్ చేయాల్సింది. ఓకే. సో ఎలా తిరగొచ్చు అంటారు మీరు? అరే వాడు చూపించాడు కదా, ఒక ధోతి వేసుకొని ఒళ్ళంతా చూపించి పబ్లిక్ లో పెద్ద పెద్ద మీటింగ్లు, పుస్తకాల్లో, చరిత్రలో మిగిలిపోయాడు కదా. పేరు ఎవరో చెప్పండి. నీకు తెలీదా? నాకు తెలియదు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ. మహాత్మా గాంధీ. ఎవడు మహాత్మా? ఎవడిచ్చాడు మహాత్మా? మహాత్మా గాంధీని స్వాతంత్రం తెచ్చిన గాంధీని కూడా తిడుతున్నారు మీరు. స్వాతంత్రం తెచ్చాడా? ఎవరి దగ్గర నుంచి? నీ స్వాతంత్రం బ్రిటిష్ దగ్గర నుంచి తెచ్చుకున్నారా? స్వాతంత్రం ఇచ్చింది ఆయననే అంట కదా మరి. అంటా మరి అంటున్నావు, నువ్వు క్లారిటీగా చెప్పు. స్వాతంత్రం తెచ్చిందే మహాత్మా గాంధీ. స్వతంత్రం తెచ్చింది మహాత్మా గాంధీ కదా. ఎవరు చెప్పారు? చదువుతలే, బుక్కులు చూస్తలే మేము. చిన్నప్పుడు నేను కూడా చదువుకున్నా, నేను కూడా నిజమని అనుకున్నా. వెళ్ళి ఒక్కసారి హిస్టరీ వెరిఫై చేయి. చేసావా మీరు హిస్టరీ? వీఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు రన్ అవర్ కంట్రీ, ప్లీజ్ స్టే బ్యాక్, టీచర్స్ అండ్ దెన్ గో. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ స్టేట్మెంట్, వెరిఫై ఇట్. బ్రిటిష్ దగ్గరికి వెళ్ళి మాకు పరిపాలించడం చేత కాదు, మీరు ఇక్కడే ఉండి మాకు నేర్పించి వెళ్ళండి అన్నోడు మహాత్మా. ఎవరిచ్చాడు మహాత్మా టైటిల్ తెలుసా నీకు కనీసం? బ్రిటిష్. ఓకే. బ్రిటిష్ ఆర్మీలో 4 సంవత్సరాలు సోల్జర్ గా పనిచేశాడు తెలుసా? వెరిఫై చేయి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ బ్రిటిష్ సోల్జర్ అని కొట్టు, నీకు ఫోటోలు కూడా వస్తాయి. స్టడీ స్టాండర్డ్ టీస్ లో నుంచొని ఉంటాడు, అటెన్షన్ లో నుంచొని ఉంటాడు మీ మహాత్మా గాంధీ. చూడు. సో ఎవరు ఇష్టం మీ ఫ్రీడమ్ ఫైటర్ లా? ఫ్రీడమ్ ఫైటర్ అంటున్నావు, మళ్ళీ మహాత్మా గాంధీ పేరు చెప్తాను. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరు ఇష్టం అని చెప్పి అడుగుతున్నా మీకు. సుభాష్ చంద్రబోస్. సో ఎందుకు? ఆయన ఏం చేశాడు నీకు తెలియదు, నాకు తెలుసు. అది చెప్పు కదా, మీకు ఏం తెలుసు అంటున్నా నేను. సో ఇష్టం అంటున్నా చెప్పు, ఏం చేసిన ఆయన? నీకు సుభాష్ చంద్రబోస్ గురించి కూడా తెలియదు అంటే? సో తెలియదని చెప్పి నేను మీకు చెప్పలే కదా బ్రో. నీకు తెలుసు, మీకు ఇష్టం అని చెప్తున్నారు కాబట్టి చెప్పు అనే అడుగుతున్నాను. ఆయన చేసిన పనులు నాకు తెలుసు, ఆ పనుల పైన ఇంకా రెస్పెక్ట్ ఉంది. గ్రాండ్ సెల్యూట్ సుభాష్ చంద్రబోస్. ఓకే. సో ఇంకోటి, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ అడిగావు, క్వశ్చన్ అడిగావు, ఆన్సర్ అది చెప్పండి. అది కొంచెం సిగరెట్ కొంచెం పక్కన పెడితే బాగుంటుంది బ్రో. అవునా? పంచా? అరే ఆల్రెడీ పెట్టేసిన తర్వాత క్వశ్చన్ అడిగావు, మళ్ళీ ఇంకోసారి స్మెల్ వస్తుందని చెప్పి పక్కన పెట్టని అడిగినా, మళ్ళీ కావాలని చెప్పినందుకు పెట్టలా. నువ్వు టాపిక్ సుభాష్ చంద్రబోస్ అన్నావు కాబట్టి పక్కన పెట్టా. ఓ సూపర్. నీ గురించి కాదు, నీ ముక్కులో పగలుతుందని కాదు, సుభాష్ చంద్రబోస్ టాపిక్ కాబట్టి సిగరెట్ పక్కన పెట్టా. ఓకే చెప్పండి. బ్రిటిష్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, సో కాల్డ్. నువ్వు చెప్పిన ఫ్రీడమ్ అయిపోయిన తర్వాత, అదే ఇండిపెండెన్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం ప్రైమ్ మినిస్టర్ ఇండియాకి వచ్చాడు. కోల్కతాలో ఒక
ఒక జర్నలిస్ట్ గెస్ట్ హౌస్లో ఒక చిన్న ప్రెస్ మీట్ జరుగుతుంది. ఆయన్ని జర్నలిస్ట్ ఫస్ట్ క్వశ్చన్ అడిగాడు, ఓకే వాట్ మేడ్ యూ టు లీవ్ ఇండియా అని అడిగాడు. ఆన్సర్ ఏమొచ్చి ఉంటుంది? మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ రాలా, మహాత్మా రాలా, సుభాష్ చంద్రబోస్ అన్నాడు. ఎవరు? బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్. ఆన్ రికార్డ్ ఉంది, వెరిఫై చేసుకో. ఓకే డన్. సెకండ్ క్వశ్చన్ అడిగాడు, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ మిస్టర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అండ్ వాట్ ఈస్ హిస్ ఇంపాక్ట్ ఫర్ యూ టు లీవ్ ఇండియా అని సెకండ్ క్వశ్చన్ అడిగాడు. ఏదో మెక్సికన్ క్యూబన్ సిగార్ అనుకుంటా, నేను చదివిన ఆర్టికల్, నా రీసెర్చ్ మెటీరియల్లో తెలిసింది. సిగార్ నోట్లో నుంచి బయటికి తీసి మినిమల్ అన్నాడు. మినిమల్. ఓకే ఒకసారి వెరిఫై చేసుకోండి. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ స్పేస్ మినిమల్ అని కొడితే నీకు నేను చెప్పిన ఆర్టికల్ క్లియర్గా విత్ స్టాటిస్టిక్స్ వస్తాయి. సో ఇంకో క్వశ్చన్, వై డిడ్ యూ లీవ్ ఇండియా అన్న సుభాష్ చంద్రబోస్ దగ్గర నుంచి ఎక్స్టెన్షన్ కూడా చెప్పాడు. ఆన్ రికార్డ్ మొత్తం ఇంటర్వ్యూ మొత్తం డాక్యుమెంటెడ్. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటిష్ ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు విత్ డేట్, ప్లేస్, లొకేషన్, టోటల్ ఇంటర్వ్యూ డాక్యుమెంటెడ్. అది చదివిన తర్వాత అప్పుడు నువ్వు ఇట్లాంటి క్వశ్చన్స్ అడగవు. దాని తర్వాత కొంచెం రీసెర్చ్ చేస్తే మీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ ఫ్రీడమ్ ఫైట్కి చేసింది ఏమీ లేదు. ఆయన స్టార్ట్ చేసిన ప్రతి మూమెంట్ ఒక్కటి కూడా ఫినిష్ చేయలేదు. ఓకే ఒక పేరు చెప్పు, ఆయన స్టార్ట్ చేసిన ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ ఒక పేరు ఒకటి చెప్పు. ఒకటి పర్లేదు, ఒకటి చెప్పు పేరు. ఉప్పు సత్యాగ్రహం, విదేశీ వస్త్ర బహిష్కరణ, చాలా చేసాడులే, ఒక్కటి కూడా ఫినిష్ చేయలే. వెరిఫై చేసి జాతిపిత అని చెప్పి ఎందుకంటారు మరి? అది ఎవరు ఇచ్చారు జాతిపిత అని? ఎవరిచ్చారు? సరే మీరు ఏం చేయలేదు అంటారు మరి, ఎట్లా వచ్చింది ఆ బిరుదు, ఎట్లా వచ్చింది జాతిపిత అని చెప్పి? అప్పుడు ఇంకొక స్టేట్మెంట్ వెరిఫై చేయాలి. డూ యూ నో మిస్టర్ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ హౌ మచ్ కాంగ్రెస్ స్పెంట్ టు మేక్ యూ లుక్ పూర్ అని కాంగ్రెస్ నుంచి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ స్టేట్మెంట్ ఆన్, నీకు ఇంటర్నెట్లో దొరుకుతుంది. ఓకే మేము ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి నువ్వు పేదవాడిగా చూపిస్తున్నామో తెలుసా అని అర్థం. వెరిఫై చేసుకో. ఓకే ప్రపంచంలో ఏ పొలిటికల్ పార్టీ ఒక మనిషి చరిత్రని వైట్ వాష్ చేయడానికి సినిమా అయితే తీలా. రిచర్డ్ అటెన్బరో గాంధీ అని ఒక సినిమా, ఈ రోజుల్లో నువ్వు క్యాలిక్యులేట్ చేస్తే 2000 కోట్లు బడ్జెట్ మినిమం. బాహుబలి కంటే పెద్ద సినిమా అది. గాంధీ అనే ఆస్కార్ కూడా వచ్చింది దానికి. ప్రొడ్యూస్డ్ బై ఇందిరా గాంధీ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. ఇందిరా గాంధీ పక్కనే 100 సినిమాలు తీసిన మ్యాటర్ కాదు. ప్రైమ్ మినిస్టర్ పోస్ట్లో కూర్చొని గాంధీ అని సినిమా తీసి ప్రపంచానికి ఇలా చూపించండి అని ఫండ్ చేసిన ఏకైక ప్రైమ్ మినిస్టర్, ఏకైక పొలిటీషియన్ ఇన్ ఎంటైర్ వరల్డ్ టు ప్రొడ్యూస్ అ ఫిల్మ్. సోనియా గాంధీ గారు. గాంధీ సినిమా అనేది ఇందిరా గాంధీ. సోనియా గాంధీ ఎవరు? సోనియా గాంధీ ఆవిడ పేరు యాంటోనీ మియాన్ పాస్పోర్ట్ లో. సోనియా గాంధీ ఎట్లయితే? గాంధీ ఇందిరా గాంధీ. అవును, ఇందిరా గాంధీ. ఎలా అయింది గాంధీ? ఇందిరా గాంధీ ఫాదర్ పేరేంటి? జవహర్ లాల్ గాంధీ కుటుంబమా? ఇందిరా గాంధీకి గాంధీ GHANDHI కి సంబంధం ఏంటి నాకు చెప్పు. సో మీరు చెప్పండి, మీకు తెలిసి ఉంటుంది కదా. సో అందరూ వారసత్వం అంటారు కదా, అది ఎక్కడి నుంచి వచ్చింది వారసత్వం? ఇందిరా గాంధీకి గాంధీ అనే సర్నేమ్ ఎలా వచ్చింది? ఇందిరా గాంధీ వాళ్ళ కూతురు సోనియా గాంధీ అంటారు. మళ్ళా రాహుల్ గాంధీ. ఓ, నీ చరిత్ర చాలా స్ట్రాంగ్ ఉంది బ్రో. చాలా స్ట్రాంగ్ ఉంది అంటారు. ఇందిరా ప్రియదర్శిని ఫుల్ నేమ్. అవును. సర్నేమ్ ఏముంటది? జవహర్ లాల్ నెహ్రూ కాబట్టి ఆయన అది సోకాల్డ్ పెళ్లి కాకముందు ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ అని ఉంటుంది. పెళ్ళైన తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుంది? ఫిరోజ్ ఖాన్ గాంధీ. నాట్ GHANDHI, ఇట్స్ గాంధీ. స్పెల్లింగ్ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇప్పుడు ఇందిరా గాంధీకి పుట్టిన కొడుకు పేరు ఏమై ఉండాలి? రాజీవ్ గాంధీ కదా అయి ఉండాలి. గాంధీ ఎలాగైంది? రాజీవ్ గాంధీకి సరే పెళ్లి చేసుకుంది అంటే అక్కడ గాంధీ ఉండాల్సింది. గాంధీ ఎలా అయింది? పెళ్ళాం కూడా, వైఫ్ కూడా సోనియా గాంధీ. సోనియా అంటే పేరు మార్చుకోవచ్చు, తప్పలేదు. గాంధీ ఎలా అయింది? గాంధీ కదా అవ్వాలి. కొడుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎలా అయ్యారు? పెళ్లి చేసుకుంది ఎవరో వాద్రాన్ కదా, మళ్ళీ గాంధీ ఎలా అయింది? ఓహో, ఇప్పుడు సర్నేమ్ బై చాయిస్ని కావాలంటే పెటర్నల్ పెట్టుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన. ఓకే, అది కూడా అనుకుంది. అయినా కానీ GHANDHI గాంధీకి GANDY ఏదో ఉంటుంది, GANDY గాంధీకి. అంత స్పెల్లింగ్ మిస్టేక్లు వస్తాయా? చరిత్ర మొత్తం స్పెల్లింగ్ మిస్టేక్లే. 75 సంవత్సరాలు వాళ్ళు చేసింది ఇదే. GHANDHI
నోటు మీద కలర్ నోటు మీదకి తీసుకొచ్చి సినిమాలు తీసేసి సీట్ పోతుందంటే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిన ఏకైక ప్రైమ్ మినిస్టర్ ప్రపంచం మొత్తంలో. ఐరన్ లేడీ. ఓకే. సో అన్న ఇప్పుడు అది పక్కన పెట్టి మీ విషయానికి వస్తే, నువ్వు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ వినాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో నెక్స్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు కూడా పూర్తిగా ఆన్సర్ నీకు నచ్చిన ఆన్సర్ వరకు వినాలి అనుకుంటే ఒక పని చేయి, క్వశ్చన్ నువ్వు చెప్పు, ఆన్సర్ నువ్వే చెప్పు, చెప్పేస్తా యాజ్ ఇట్ ఈస్గా. అంటే చెప్పారు కదా మీరు ఎన్ని వచ్చిన తర్వాత ఇంకో క్వశ్చన్కి తీసుకొని వస్తున్నాను. సో ఇంకోటి అన్న, మీ హెయిర్ స్టైల్ ఏంది అది? అంటే హెయిర్ స్టైల్ కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. జుట్టు కట్ చేసుకోకపోతే ఎవరికైనా పెరుగుతుంది. దీనికి ఎరువులు వేసేం పెంచలా, జస్ట్ సలూన్కి వెళ్ళి కట్ చేయలేదు అంతే. సో ఎందుకంటే వే ఆఫ్ స్టైల్ అదే మీ బియర్డ్ కానీ. సో లుకింగ్ లైక్ సో గుడ్ అన్నమాట. నా జుట్టు, నా గడ్డం, నా బట్టలు, నా చాయిస్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో రైట్ టు డ్రెస్సింగ్ అని ఉంది, రైట్ టు స్పీచ్ లాగా రైట్ టు డ్రెస్ కూడా ఉంది. ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు అని. దాని మీద కూడా పెద్ద కాంట్రవర్సీలు జరుగుతూ ఉంటాయి. ఓకే, అవును. నా బట్టలు అంత కాంట్రవర్సీ ఏం కాదు, పైనుంచి కింద దాకా వేసుకున్నా. ఏం బట్టలే మరి అర్ధనగ్నంగా కొంతమంది లాగైతే నేను చేయలే. ఇంకోటి అన్న, మేము చూసాము ఇక్కడ నువ్వు నియర్ బై కూడా వ్యభిచారం అంటూ సంథింగ్ 5 thumbnails కూడా మేము చూసాము. అది నిజమే అంటారా మీరు? ఆ thumbnail వేసిన వాళ్ళని ఫస్ట్ ఎందుకు అదే వ్యాపారం చేస్తున్నారు అని చెప్పి కూడా క్వశ్చన్ మార్క్ నడుస్తుంది మరి బయట. అదే ఆ thumbnail వేసిన వాళ్ళని, ఆ thumbnail ఎలా వేసావు, దాని రీసెర్చ్ ఏంటి, దాని మెటీరియల్ సబ్మిట్ చేయమనండి. ఆ స్టేట్మెంట్కి, ఆ ఎలిగేషన్కి విట్నెస్ ఎవిడెన్స్ తీసుకుని రమ్మనండి. అప్పుడు ఏమనండి, నోటుకు వచ్చిందల్లా మాట్లాడి చేతిలో కీబోర్డ్ ఉంటే కీబోర్డ్ వారియర్స్, చేతిలో ఫోన్ ఉంటే యూట్యూబర్స్, వాళ్ళ విచక్షణకి, వాళ్ళ జ్ఞానానికి, వాళ్ళ సంస్కారానికి నా నమస్కారం, అంతకంటే ఏం లేదు. సో గతంలో కూడా మీరు ఒక మంచి కోటీశ్వరుడు అని చెప్పి నేనైతే విన్నా. కొన్ని కంపెనీలకి కూడా మీరు స్టార్టప్ కంపెనీస్లో కూడా మీరు ఒక డైరెక్టర్లా పనిచేసినారంట. సో దాని తర్వాత సడన్గా మీ లైఫ్లో ఏం జరిగిందని అంటే ఇక్కడ వచ్చి కూర్చోవడానికి కారణం ఏం జరిగింది అసలు మీ లైఫ్? దట్స్ ఎంటైర్లీ పర్సనల్. నా పర్సనల్ లైఫ్లో నేను చాలా పనులు చేశా, కొన్ని స్టార్టప్స్ పెట్టా, కొన్ని రకాల ఉద్యోగాలు చేశా, కొన్ని బిజినెస్లు ఏవో చేసా. అవన్నీ నా పర్సనల్ లైఫ్ కదా, ఎవరు చేయరు. సో తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అన్ని చేసినా మీరు ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చో, నాకే ఇంట్రెస్ట్ లేదు నా పాస్ట్ గురించి, నేనే దాన్ని వదిలేశాను. నా పాస్ట్ గురించి ఎవరికైనా ఏం ఉపయోగం ఉంటుంది? అంటే లవ్ ఫెయిలియరా? కాదు, మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అని చిన్నప్పుడు చదువుకున్న సామెత. నేను బ్లాక్ డాగ్ తాగితే ఏంటి, యాంటిక్విటీ తాగితే ఏంటి, అబ్సల్యూట్ మ్యాండరిన్ వోడ్కా తాగితే ఏంటి, నీకేంటి? జనాలకు ఎందుకు? పర్సనల్ లైఫ్ ఎవరు తాగరా? ప్రపంచంలో మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ చేయట్లేదా? ఎవరు తాగట్లేదా? అందరిని వెళ్ళి అడుగుతున్నావా? వెళ్ళి అడుగు, పబ్లోకి వెళ్ళి అడుగు, అన్ని రకాల బ్రాండ్స్ ఉంటే వెళ్ళాలని అడుగు. నీకెందుకు? నీకు అసలు ఏం రైట్ ఉంది? వాళ్ళు అమ్ముతున్నారు కదా, లీగల్ లైసెన్స్ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ బై ద లా కదా. నీకేంటి ప్రాబ్లం? నీ డబ్బులతో తీసుకొచ్చావా? నేను ఇల్లీగల్ న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నానా? ఎవరి దగ్గర దొంగతనం చేసి వచ్చానా? నీకు అడగడానికి రైట్ ఏముంది? నాతో పాటు రా, నీకు అక్కడి నుంచి ఇక్కడ వరకు, నీకు హైదరాబాద్ ఇది ఒక్క చోటే కాదు, ఏ రోడ్డు సైడ్ అయినా వెళ్ళి నువ్వు ఒక కంటైనర్ తీసుకెళ్తే హైదరాబాద్లో ఉన్న బాటిల్స్, బియర్ బాటిల్స్, ఎంటీ ఆల్కహాల్ బాటిల్స్ తోటి జస్ట్ నువ్వు కలెక్ట్ చేసుకుని ఒకరోజు అమ్మితే నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు తమ్ముడు. హైదరాబాద్లో, తెలంగాణ మొత్తం వద్దు, హైదరాబాద్లో రోడ్ సైడ్లో ఎస్పెషల్లీ కొన్ని స్పాట్స్లో జస్ట్ ఎంటీ బాటిల్స్ నువ్వు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి అమ్మితే నువ్వు కోటేశ్వరుడు అయిపోతావు. దాని గురించి ఎవరు మాట్లాడరేంటి? అవన్నీ నేను తాగినాయనా, నేను తయారు చేసినాయనా? వాటి గురించి మాట్లాడు. అవన్నీ ఎలాగొస్తున్నాయి అక్కడికి? తాగి పడేస్తే వస్తున్నాయి. అసలు అక్కడ దాకా రావడానికి గవర్నమెంట్ ఎందుకు అలౌ చేసింది? నువ్వు అడగాల్సింది ఎవరిని? నన్ను ఎందుకు అడుగుతున్నావు? ఎండ్ యూజర్ని ఎందుకు అడుగుతున్నావు? ట్యాక్స్ పేయర్ని నువ్వు మళ్ళీ క్వశ్చన్ చేసే రైట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ట్యాక్స్ కట్టి వాడి హెల్త్ స్పాయిల్ చేసుకొని డబ్బులు పెట్టి మళ్ళీ ఇంకా బ్లేము, ఇంకా రకరకాల సర్టిఫికేట్లు అవసరమా? అక్కడ బ్యాన్ చేసి నువ్వు మాట్లాడు. యూ డోంట్ ఈవెన్ హ్యావ్ ద లీగాలిటీ టు టాక్ అబౌట్ ఇట్. యా, ఓకే. సో అదే నేను ఇప్పటికే క్వశ్చన్ అడుగుతున్నా, మధ్యలో ఆపేసిన. అసలు ఏమైందన్న మీ లైఫ్ లో? అంటే నేను మీ గురించి కోటీశ్వరులు ఉండి మీరు అన్ని అనుభవించారు లైఫ్ లో మేబీ నాకు తెలిసి. సో ఎందుకు సడన్ గా మీరు ఇక్కడికి వచ్చి ఇలా ఒంటరిగా జీవితం గడుపుతున్నారు మీరు? నాకు వర్కౌట్ అవుతుంది. ఐఎమ్ కంఫర్టబుల్. వాట్ ఎవర్ థింగ్స్ ఐఎమ్ డూయింగ్ హియర్, వాట్ ఎవర్ థింగ్స్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ హియర్, దానికి నేచర్ కావాలి. ఆ నేచర్ హైదరాబాద్లో దగ్గర ఉండి నాకు నచ్చిన స్పాట్ నేను చూస్ చేసుకున్నా, నాకు వర్కౌట్ అవుతుంది. నేను రకరకాల ప్రాక్టీసులు చేస్తూ ఉంటా. నా కెరియర్కి సంబంధించి, నా పర్సనల్ లైఫ్కి సంబంధించి, నా పర్సనాలిటీకి సంబంధించి రకరకాల ప్రాక్టీసులు చేస్తూ ఉంటా. దానికి నాకు నేచర్ కావాలి, నాకు వర్కౌట్ అవుతుంది. దీనివల్ల ఎవరికి ఇబ్బంది లేదు, ఎవరికి నష్టం లేదు. ఏదో నా వల్ల అయిన కాంట్రిబ్యూషన్ కూడా నేను చేస్తున్నాను. నా కళ్ళ ముందు కనిపించేవి
నేను చేయగలిగినవి. ఇక్కడ రోడ్ పైన ఎన్ని రకాల యాక్సిడెంట్లు అయ్యి కుక్కలు, రకరకాల జంతువులు, మీకు కనీసం విని కూడా ఉండరు అన్ని రకాల జంతువులు చచ్చిపోతుంటాయి తెలుసా మీకు? అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? వెనకాలకి వెళ్ళి చూడండి. నేను కొన్ని దహనం చేశాను, లాస్ట్ రైట్స్ నేను ఇచ్చాను. వెళ్ళి వెనకాల చూడండి, పెద్ద పెద్ద ఫైర్ పిట్స్ ఉంటాయి, వెళ్ళి చూడండి. ఇది చేయడానికి ఇక్కడ ఎవరున్నారు? అది ఒకటి చేయడు, ఇంకోటి చేస్తే ఇంక మళ్ళీ వాడు అదేం చేస్తున్నాడు, ఇదేం చేస్తున్నాడు, అదేవాడు, వాడేవాడు, వీడేవాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నీకెందుకు, నువ్వు చేస్తున్నావా, కనీసం నన్ను చేయనిస్తున్నావా? నేను ఏదో చేస్తున్నా, దానివల్ల ప్రపంచానికి నష్టం అయితే లేదు. ఎవరికి ఏం ప్రాబ్లం నాతోటి? నేను ఎవరికైనా వెళ్ళి ఇబ్బంది పెడుతున్నానా? ఎవరినైనా ఏ విధంగా కనీసం వాళ్ళు thumbnailsకి జస్టిఫై చేయడానికి నేను ఎవరైనా అడుక్కుంటున్నానా? ఒకరితో చెప్పించి నేను అడుక్కుంటున్నాను ఇక్కడ అని. నేను ఇక్కడ ఏం చేస్తాను? రూమర్లు వింటాం కాదు, ఆ రూమర్స్కి నువ్వే చెప్తున్నావు రూమర్ అని, ఆ రూమర్కి మళ్ళీ వ్యాలిడిటీ ఏంటి, దానికి మళ్ళీ విట్నెస్లు, ఎవిడెన్స్లు ఏంటి? రూమర్ అని చెప్పి నేను చెప్పలేదు. సో అలా వస్తున్నాయి, దానికి మీ సమాధానం ఏంటని చెప్పి నేను అడుగుతున్నా. వాటి పేరే రూమర్స్. రూమర్స్ కి మళ్ళీ సమాధానం ఎందుకు ఉంటది? అరే జస్టిఫై కాదు, నువ్వు ఈ రోజు ఇలా చేసావంట, వీళ్ళు ఇక్కడ అన్నారు, నాకు ఎవిడెన్స్ తీసుకొని వచ్చి మాట్లాడితే దాని గురించి నేను మాట్లాడితే యూనో ఇట్ మేక్స్ సెన్స్, ఇట్ మేక్స్ అ పాయింట్. ఏదో నువ్వు ఎట్లా ఉన్నాయంటే నీకు 4 కాళ్ళు ఉన్నాయంట కదా, 2 చూపిస్తున్నావు అంట కదా, మిగతా 2 అనొచ్చు. దానికి నువ్వు చూపించాలి కదా, నా మిగతా 2 కాళ్ళు ఎక్కడ ఉన్నాయో. ఓకే, అంటే నార్మల్ గా హ్యూమన్ బీయింగ్ వాళ్ళ లివింగ్ ఏ విధంగా ఉంటది అని ఎవరు రాశారు, ఎవరు జస్టిఫై చేశారు? అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనం ఒక సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది? ఏ సమాజం గురించి మాట్లాడుతున్నావు తమ్ముడు? మనం ఉన్న సమాజం గురించి మాట్లాడుతున్నాం. నీ హిస్టరీ నీకు తెలియదు, నీ కల్చర్ నీకు తెలియదు. గట్టిగా మాట్లాడితే 400 సంవత్సరాల చరిత్ర కూడా నీకు తెలియదు. సమాజం, కల్చర్, సొసైటీ ఏంటంటూ మాట్లాడేస్తున్నావు. 1000 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్లో ఏముండదో నీకు తెలుసా? మీకు తెలుసా? నాకు తెలుసు, ఏముంది? నేను రీసెర్చ్ చేశా. 1000 సంవత్సరాలు కాదు, నువ్వు కూర్చున్న ప్లేస్ ఏదైతే ఉందో, దీస్ కైండ్ ఆఫ్ రాక్స్ ఆర్ నో వేర్ అవైలబుల్ ఇన్ ఏషియా. 5,000 million years old, ఓల్డర్ దాన్ డైనోసార్స్ రాక్స్ ఇవి. దాన్ని పగలగొట్టి ఒకటి రోడ్డు వేస్తాడు, ఒకటి బిల్డింగ్ కడతాడు, ఒకడు పార్కింగ్ చేస్తాడు, ఒకటి ఫుడ్ బిజినెస్ చేస్తాడు. లోపల వస్తే వచ్చలు కాంపిటీషన్ అవుతూ ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ప్రకృతిలో. నీకు ఇవన్నీ కనపడట్లేదా? నేచర్ డిజైన్ ఇది 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్. నేచర్ డిజైన్ ఒరిజినల్గా తయారైనప్పుడు 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ ఇది. 183 ఎకరాలని 43 ఎకరాల బ్యూటిఫై అంటారు, 43 ఎకరాలు చేసి బ్యూటిఫికేషన్ అంటారా? కేబుల్ బ్రిడ్జ్ చేసి బ్యూటిఫికేషన్ అంటారా? రోడ్ వేసి, హోటల్ కట్టి, బిల్డింగ్లు కట్టి, ఐజేసి, TSIAC అని పేరు పెట్టి రకరకాల డెవలప్మెంట్స్ అంటారు. అదే అడుగుతున్నా, ఇది ప్రోగ్రెస్ అంటారా? 183 ఎకరాల ఫ్రెష్ వాటర్ రిసోర్స్ ని, డ్రైనేజ్ వాటర్ ఎక్కడ పడితే అక్కడ కెమికల్స్ అన్ని కలిపేసి సఫకేట్ చేయడాన్ని మోడర్నైజేషన్ అంటారా? నీకు ఒక బెడ్రూమ్ లో ఒక రూమ్ లో మీ ఇంట్లో ఒక 2 BHK 3 BHK లో ఉండుంటావు కదా, ఒక బెడ్రూమ్ లో మీ ఫ్యామిలీ మొత్తాన్ని ఇరికిస్తే ఎలా ఉంటుంది? రోజు మొత్తం, నెల మొత్తం, సంవత్సరం మొత్తం. ఎన్ని సంవత్సరాల నుంచి 183 ఎకరాల్లో ఉండాల్సిన వాటర్లోని రకరకాల జీవులు, దాన్ని బేస్ చేసుకున్న సైకిల్ తెలిసే ఉంటుంది కదా, చిన్నప్పుడు చదువుంటావు కదా, చేపలు వగేరా 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 చాలా ఉంటాయి వాటర్లో. మీకు కనపడిన మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని లక్షలు ఉంటాయి. వాటన్నిటిని 183 ఎకరాల నుంచి తీసుకొని వచ్చి 43 ఎకరాలకు తీసుకొని వస్తే అవి సఫకేట్ అవ్వవా? అంటే పాపులేషన్ కూడా పెరుగుతుంది కదా అన్న. ఆ పాపులేషన్ వల్ల ప్రపంచానికి ఉపయోగం లేదు, ఈ పాపులేషన్ వల్ల చాలా 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 ఉపయోగం. అవి లేకపోతే చచ్చిపోతావు కూడా. కొన్ని జీవరాశులు అంతరించిపోతే, ఇప్పుడు ఆల్రెడీ చాలా అంతరించిపోయినాయి, చాలా చంపేస్తున్నారు. ఆ మిగతావి కూడా హనీ బీస్ అని అవి అని కొన్ని ఉన్నాయి, ఎసెన్షియల్ బీయింగ్స్. అవన్నీ పోతే నువ్వు ఇంటర్వ్యూ చేయడానికి నువ్వు ఉండవు, మాట్లాడిన సొల్లు చెప్పడానికి నేను కూడా ఉండవు. సొల్లని మీరు అనుకుంటున్నాను, వాల్యుబుల్ థింగ్స్ అని నేను అనుకుంటున్నాను. అదే వినే వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఓకే, సో అదే మీ లైఫ్లో జరిగిన బ్రేకప్ గురించి ఒకసారి మాకు. ఇది ఎంటైర్లీ పర్సనల్, నా పర్సనల్ లైఫ్ అన్నాను అంటే అది పర్సనల్. పబ్లిక్ ఎందుకు? అంటే వితౌట్ నేమ్స్ చెప్పొచ్చు కదా. ఎందుకు? దానివల్ల ఉపయోగం ఏంటి? నాకు చాలా ఎక్స్పీరియన్స్లు అయినాయి, కొన్ని మంచి, కొన్ని చెడ్డయి, కొన్ని నాట్ సో నైస్, కొన్ని గుడ్, కొన్ని. ది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఒకటి షేర్ చేసుకోండి మా దగ్గర. నా ఎక్స్పీరియన్స్ తోటి మీకు ఎందుకు తమ్ముడు? తెలుసుకోవాలని ఉందన్న నాకు. నాకే నా ఎక్స్పీరియన్స్ని నేనే మెమరైజ్ చేసుకోను, నేనే నాస్టాల్జియా మూమెంట్స్లోకి నేనే వెళ్ళను. అవి నేను షేర్ చేసుకుని నేను మళ్ళీ మీకోసం ఎందుకు? ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ స్పాట్లో? అప్రాక్సిమేట్లీ ఒక 5-6 months అనుకుంటా. 5-6 months. ఓకే, అంతకుముందు కన్నా 2015లో నెక్లెస్ రోడ్ తెలుసా? పీపుల్స్ ప్లాజాలోనే ఒక కార్నర్లో అప్రాక్సిమేట్లీ ఒక 1.5 year అబౌవ్
అక్కడికి వెళ్ళి ఒకసారి వెరిఫై చేసుకుంటే తెలుస్తుంది. ఓకే, 17 years ఉన్నప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వచ్చారని చెప్పి తెలిసింది నాకు. ఇప్పుడు చిన్నప్పటి సంగతి మళ్ళీ నా గురించి వస్తున్నాయి క్వశ్చన్స్ అన్ని. అంటే నాకు తెలుసుకోవాలని క్యూరియాసిటీ పెరుగుతుంది మీ గురించి తెలుసుకోవాలని. అంటే 17 years నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చి ఒక డిఓపి ఇదామని చెప్పి కూడా మధ్యలో చాలా సంవత్సరాలు ఉన్నాయి బ్రో. నేను కరెక్ట్గా సినిమాకి యాక్సెస్ నాకు ఆ గ్రూవ్లో పడటానికి నాకు 4-5 సంవత్సరాలు పట్టింది. గట్టిగా ఇన్వెస్ట్ చేస్తాను అనుకుని వేస్ట్ చేశా. ఫ్రెండ్షిప్, పబ్బులు, అవి ఇవి ఎంటర్టైన్మెంట్ అవన్నీ 4-5 సంవత్సరాలు అలా లేసిపోయినాయి. దాని తర్వాత కొంచెం సీరియస్నెస్ వచ్చి ఐ థింక్ మేబీ 17, 18, 19, 20, 21, 22, 20, అప్రాక్సిమేట్లీ 22 ఉన్నప్పుడు ప్రాబ్లీ ఐ స్టార్టెడ్ గెటింగ్ టు ఫిల్మ్స్. అండ్ దెన్ మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని ఒక సాఫ్ట్వేరు, ఐటీ, కొన్ని ఎంఎన్సీల్లో కూడా పనిచేశాను. ఎందుకు ఆ డీటెయిల్స్ అన్ని, ఒక ఎంఎన్సీలో ఒక 4-5 సంవత్సరాలు, ఒక సాఫ్ట్వేర్ మొత్తం కలిపి 6-7 సంవత్సరాలు ఆన్ అండ్ ఆఫ్. మధ్యలో సినిమా కూడా చేశాను. అదే సినిమాస్ కూడా మీరు చేశారని చెప్పిన, ఏ సినిమాలు చేస్తారన్న? తెలుగు, హిందీ, తమిళ్, కొంచెం కన్నడ, భోజ్పురి, బెంగాలీ సినిమా కూడా పనిచేసా. ఆ పేర్లు కూడా నాకు గుర్తులేవు, నాకు చెప్పే ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకు గుర్తులేవు. సో ఇవన్నీ గుర్తున్నాయి, ఇంత హిస్టరీ గుర్తుంది, ఇంత చరిత్ర గుర్తుంది, కానీ మీకు అవసరమైన విషయాలే గుర్తుంటాయి, అనవసరమైన విషయాలు గుర్తుంటాయి. నాకు అసలే ర్యామ్ సైజ్ చాలా చిన్నది, అందరిలాగా 12 GB అంత ర్యామ్ లేదు. నేను అంత ఓల్డ్ స్కూల్ 312 kbps తోటి నడిపిస్తున్నా. నాకు అనవసరమైన విషయాలు గుర్తుంచుకునే అంత ఓపిక నాకు లేదు. అంటే ప్రతి ఒక్కరికి ది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఒకరు ఉంటారన్న మన లైఫ్ లో. అదైతే తల్లిదండ్రులు అయితే ఇంకెవరైతే. సో వాళ్ళని మిస్ అవుతున్నట్టు ఫీలింగ్ కానీ, వాళ్ళని వదిలిపెట్టి ఉంటున్నట్టు కానీ ఎప్పుడు అనిపించలేదా మీకు? గుడ్ క్వశ్చన్. 17 yearsలో ఇంట్లో నుంచి బయటకు వచ్చి దాని తర్వాత సెల్ఫ్ సస్టైనింగ్ మోడ్లో కొన్ని సంవత్సరాలు గడిపి సెల్ఫ్ సస్టైనబుల్, సెల్ఫ్ ఇన్స్పైర్డ్, సెల్ఫ్ టాట్ నా ఎక్స్పీరియన్స్లో నుంచి, నా లైఫ్లో నుంచి నేను నేర్చుకున్నాను. స్కూల్లో, కాలేజీలో చదివింది వదిలించుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. ఆ చెత్త అంతా హిస్టరీ యాజ్ ఇట్ హ్యాపెండ్ నేను ఎప్పుడు చదవాలి. హిస్టరీ యాజ్ ఇట్ రిటర్న్, కరప్టెడ్, మ్యానిపులేటెడ్, ఆ వర్షన్స్ చదివి అదే నిజం అనుకుని ఆ భ్రమలో బతికేసా. తర్వాత వెరిఫై చేస్తే ఇన్ని సంవత్సరాలు ఇది కూడా ఇంత తెలియకుండా, ఇంత అజ్ఞానంలో బతికేస్తున్నాను, నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అది వెరిఫై చేసి చూసిన తర్వాత నా చరిత్ర ఏంటి అంటే, నా చరిత్ర ఏంటంటే నా బ్యాక్గ్రౌండ్ కాదు, నా యాన్సిస్టర్స్ ఎట్లా బతికారు, ఏం చేశారు, ఎప్పటి నుంచి ఏం చేశారు, మనం ఏంటి ఇంత ప్రోగ్రెసివ్ లైఫ్లో బతుకుతున్నాం అని చెప్పి నా మీద నాకే అసహ్యం వేసింది. డిగ్రేడెడ్ లైఫ్, డిగ్రేడెడ్ జనరేషన్లో బతుకుతున్నాం. మన యాన్సిస్టర్స్ చాలా గొప్పగా బతికారు, కనీసం వాళ్ళ గురించి తెలియని కూడా తెలియదు. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం పనులు చేశారు, ఎన్ని అచీవ్మెంట్స్ చేశారు, ప్రపంచానికి ఎంత కాంట్రిబ్యూట్ చేశారు కూడా మేము తెలియకుండా అజ్ఞానంలో బతికేస్తున్నాం. అవన్నీ తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది. ఆ ప్రాసెస్లో కొన్ని సిస్టమ్స్ని అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మెడిటేషన్, యోగా, మార్షల్ ఆర్ట్స్, స్పోర్ట్స్, సినిమా, బిజినెస్. ఐ ఎక్స్ప్లోర్డ్ మై ఇంట్రెస్ట్. కొన్ని రకరకాల జాబ్స్ కూడా చేశా, నోవేర్ కనెక్టింగ్ టు ఈచ్ అదర్. ఈ జాబ్కి ఆ జాబ్కి సంబంధం లేని జాబ్స్ కూడా చేశాను. నేను హైదరాబాద్కి ఫస్ట్ టైం వచ్చి నేను చేసిన జాబ్ నాకు ఇంకా గుర్తుంది. పుల్లారెడ్డి స్వీట్స్ పక్కన సోమాజిగూడలో సోనీ వరల్డ్ అని ఒకటి ఉండేది. మహేష్ రాజు అని ఆయన ఓనర్. దానికి సోనీ వరల్డ్ అంటే డిజిటల్ ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి. ఆ రోజుల్లోనే ప్రొజెక్షన్ టీవీ ఉండేది పెద్దది. నా ఫస్ట్ జాబ్ డెమాన్స్ట్రేటర్ టీవీ, నాకు గుర్తుంది. శాలరీ సమ్వేర్ అరౌండ్ 1500-1600. నా వయసు అప్పుడు 17.5 అప్రాక్సిమేట్ 17. అప్పటి నుంచి రకరకాల జాబ్స్ చేశా. ప్రతి జాబ్ కూడా ఫ్రమ్ ద సోర్స్ కోడ్ టు ద ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ టు ద ఎండ్ చూసా. దాని తర్వాత ఇంతేనా అనిపించింది. ఓహో, ఇది ఎందుకంటే దీనిలో స్కోప్ లేదా, ఇంతేనా. నీకు మొత్తం తెలిసిపోయిన తర్వాత, నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నీకు పుస్తకం ఇచ్చారు, కథ మొత్తం చెప్పేసిన తర్వాత పుస్తకం ఇస్తే నువ్వు తిరిగేసి చదువుతావా? నేను తిరిగేసి చదివా. నేను ఎంటర్ అయిన ప్రతి ఫీల్డ్, క్రాఫ్ట్, జాబ్ మొత్తం తిరిగేసిన తర్వాత ఇంకేం లేవు తిరగడానికి పేజీలు అన్న తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు. జనాలకి ఎలా తీసుకుంటారు, ఎవరేమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది నేను ఎప్పుడూ ఆలోచించలే. ఇట్ డోంట్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆల్సో, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. ఇఫ్ యూ డోంట్ మైండ్, నథింగ్ మ్యాటర్స్. ఎనీవేస్ ఐ డోంట్ హ్యావ్ ఎ మైండ్, నథింగ్ మ్యాటర్స్. ఓకే, పేరెంట్స్ అంటున్నాను నేను. పేరెంట్స్ మంచి టాపిక్. ఇందాక ఎక్కడికి స్కిప్ అయినట్టున్నా. 1979 25th June పుట్టాను కాబట్టి ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ ఉన్నారు. అది ఒక యాక్సిడెంట్, ఒక కోఇన్సిడెన్స్. కర్మ థియరీలో చెప్పాలంటే ఏదో ఒక కోఇన్సిడెన్స్, ఒక ఇన్సిడెంట్ అంతే.
మన ఇండియాలో ఎస్పెషల్లీ సదర్న్ ఇండియాలో అంత పొజెసివ్నెస్, అంత ఓవర్ ప్రొటెక్టివ్నెస్, అంత ఆర్థోడాక్స్, ఇవన్నీ విషయాలను పక్కన పెడితే ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎవ్రీ బీయింగ్ ఒక సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది నచ్చినా నచ్చకపోయినా. మేబీ నేను కొంచెం మధ్యలో చైన్లు కొంచెం లింక్స్ బ్రేక్ చేసుకొని నేను కొంచెం అవే వెళ్ళానేమో. అలా జరుగుతున్న సిస్టంలోనే నేను అలా పుట్టా, ఒక ఫ్యామిలీకి సంబంధించి 17 years ఉన్నా. దాని తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ వస్తూ ఉన్నా. నాకు అంతకంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు స్మార్ట్గా, నాకు ఇంట్రెస్ట్ లేదు నా గురించి మాట్లాడటం అని చెప్తున్నా. విలేజ్ ఒకటి చెప్పండి, ఎక్కడ మీరు ఎక్కడ? విలేజ్ కాదు తమ్ముడు, గుంటూరు అనే ఒక ప్లేస్. గుంటూరులో గుంటూరే. స్కూలింగ్ అంతా లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. పొద్దున్న లేస్తే స్కూలు ఇవన్నీ జరిగే ముందు చేతిలో పుస్తకం పెడతారు, ఏదో ఒక పేజ్ చదవాలి. చిన్నప్పటి నుంచి ఒక 17 versions బైబిల్ చదివేశా చిన్నప్పటి నుంచే స్కూల్లోనే. ఓకే. ఐ థింక్ 5th, 6th, 7th standard ఉండేసరికి ఎన్ని అవైలబుల్ బుక్స్ ఉంటే ఏంటి అని మొత్తం చదివేశా. ఓ అలాగా అలాగా అని చెప్పి అనుకున్నా, అవన్నీ నిజాలు అనుకోని. తర్వాత కొంచెం వయసు వచ్చి అవగాహన వచ్చి కొంచెం రీసెర్చ్ చేసి డిస్కవరీయో నేషనల్ జియోగ్రఫిక్లో ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చూసా, డాక్యుమెంటరీ, అన్కవరింగ్ జీసస్ క్రైస్ట్ టూంబ్ అని అనుకుంటా టైటిల్. ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత క్రిస్టియానిటీ గురించి మాట్లాడండి. 2024 years క్రితం క్రిస్టియానిటీ లేదు, జీసస్ క్రైస్ట్ లేడు అని చరిత్ర చెప్తుంది. ఓకే. మ్యాన్ మేడ్ రిలీజియన్ పైన ప్రపంచానికి ఎందుకు అంత మమకారం నాకైతే తెలియదు. సమ్ 1800 అప్రాక్సిమేట్లీ 1800 years క్రితం ఇస్లాం లేదని చెప్తుంది. మొహమ్మద్ ప్రవక్త, సోకాల్డ్ SAW ప్రాఫిట్ లేడు అని చెప్పి చరిత్రలో చదువు చెప్తుంది. వాటిపైన ఎందుకు సరే ఓకే, నాకు ప్రాబ్లం లేదు ఏ రిలీజియన్ పైన. వాటిపైన ఉండే కనీసం 1% నీ మాతృభూమి, నీ పేరెంట్స్, నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకుంటే ముందుకెళ్తావు. కానీ వాళ్ళు ఎవరో ఏదో రాశారు, ఆ పుస్తకాల్లో ఉన్నాయి, అదే కరెక్ట్, ఓన్లీ వన్ వే, దెర్ ఈజ్ నో అదర్ వే. ఓకే, రిలీజియన్ గురించి మరి కాంట్రవర్సీ అవుతుంది చెప్తున్నారు కదా మీరు. అక్కడి నుంచి వస్తున్నా. అలాంటి ప్రాసెస్లో ఇండియా అంటే ఇప్పుడు ఇండియా పేరు, అప్పుడు వేరే పేరు ఉండేది. మీరు ఏ టైం పీరియడ్కి వెళ్ళి రీసెర్చ్ చేసుకుంటే ఆ టైంకి సంబంధించిన పేరు వస్తుంది. సనాతన ధర్మం అని ఒకటి ఉంది. సనాతన్ ట్రాన్స్లేట్స్ టు ఎటర్నల్, ధర్మం ట్రాన్స్లేట్స్ టు డ్యూటీ. దీంట్లో రిలీజియన్ ఎక్కడ ఉంది, గాడ్ ఎక్కడ ఉంది? అది వే ఆఫ్ లివింగ్. అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది, అది జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈజ్ ఎటర్నల్ అని దాని మీనింగ్. ఆ డ్యూటీస్ ఏంటి తెలుసుకోకుండా, నువ్వు పుట్టిన నీ పుణ్యభూమి, నీ కర్మభూమి అండ్ ఏంటో తెలుసుకోకుండా, నీ కల్చర్ ఏంటి, నీ ట్రెడిషన్ ఏంటి, నీ యాన్సిస్టర్స్ ఏం చేసేవాళ్ళు కనీసం తెలుసుకోకుండా, నీ చరిత్రని నువ్వు అసహించుకునే రేంజ్కి ఇలా జరిగింది, అలా జరిగింది, అలాగా అదే నిజం, అలా జరిగింది, ఏంటేంటో అప్రూవల్ లేని రాతల్ని నువ్వు నిజాలని నమ్మేసి, ఎవరో మ్యాక్స్ ముల్లర్ ఇండియాకి ఒకసారి కూడా రాకుండా, సంస్కృత్ చదవకుండా, వేదిక్ స్క్రిప్చర్స్ ఏమీ తెలుసుకోకుండా ట్రాన్స్లేషన్స్ రాసేసి వైడ్లీ పాపులర్ చేసి అవన్నీ నిజాలను నువ్వు నమ్మేస్తే, నేను కూడా నమ్మాను చాలా చాలా కాలం. కాదు, ఆ శ్లోకానికి అర్థం అది కాదు ఇది అని చెప్పి తెలుసుకునేసరికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఓకే. ఒకసారి మను ధర్మశాస్త్రాన మనుస్మృతి అని ఒకటి ఉంది, ఒకసారి చదవండి. ఒరిజినల్ శ్లోకాస్ ఏంటి, దాని ట్రాన్స్లేషన్ ఏంటి. ఎనీ క్వాలిఫైడ్ సాంస్క్రిట్ ప్రొఫెసర్లు, సాంస్క్రిట్ రీసెర్చ్ చేసే వాళ్ళు అసలు సాంస్క్రిట్ అర్థమయ్యే ఎనీ క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకం అర్థం ఏంటి అని ఒకసారి చెప్పించుకోండి. మ్యాక్స్ ముల్లర్ కూడా రాశాడు ట్రాన్స్లేషన్. తల నుంచి వస్తే ఏదవుతాడంట, కాళ్ళ నుంచి వస్తే ఏదవుతాడంట, వాడి వర్షన్ రాశాడు. అదే వైడ్లీ పాపులర్ చేసి నిజం అని చెప్పి నమ్మించేశాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆ శ్లోకం మీనింగ్ ఇది అని చెప్పి ఎవరు అప్రూవ్ చేశారు అన్నది సోర్స్ కోడ్ చూపించినప్పుడు అవి చదవటంలో, ఆ రీసెర్చ్ చేయటంలో, ఈ ప్రాసెస్లో ముందుకెళ్తే ఫ్యామిలీ అనేది చాలా చిన్నది, లైఫ్ చాలా పెద్దది, ప్రకృతి, ప్రపంచం ఇంకా చాలా చాలా పెద్దవి. దాంట్లో స్పిరిచువాలిటీ అదే అక్కడికే వస్తున్నాయి ఇవన్నీ. యూనిట్ కనెక్ట్ ఆల్ ద డాట్స్, అప్పుడే అర్థం అవుతుంది. ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. లార్జర్ పర్పస్, బిగ్గర్ పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ మాట్లాడతారు కదా పెద్దవాళ్ళు, చాలా ఉన్నాయి. వాటిలో ఫ్యామిలీ చాలా చిన్నది. లవ్ డజంట్ ఎగ్జిస్ట్, అది టెంపరీ ఎమోషన్ నాకు తెలిసినంత వరకు. లవ్ అనేది చాలా చాలా చిన్నది. ఇంత చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతూ మళ్ళీ పెద్ద విషయాలు అంటావు, పెద్ద విషయాలు చెప్తే నీకు అర్థం కాదు, మళ్ళీ చిన్న విషయాలు అంటావు, మళ్ళీ ట్రోలింగ్ మెటీరియల్ అంటావు. యూట్యూబర్స్కి ఇవే కదా కావాలి. ఎవరికి అవసరం లేదు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని. ఎందుకు చదువుతున్నాడో తెలియదు, ఏం చదువుతున్నాడో తెలియదు, చదివిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు, ఆ చదివిన లైఫ్లో అప్లై చేస్తాడో తెలియదు. ఆ సిలబస్ నువ్వు చదివి అదే గొప్ప సిలబస్ అనుకుంటున్నావు, అది కూడా ఇంగ్లీష్లో చదువుతున్నావు కదా. అది పేరేంటి, మెకాలే సిస్టమ్. ప్రపంచం మొత్తం ఇది ఫాలో అవ్వట్లా. మనకి వేదిక్ కల్చర్, వేదిక్ ట్రెడిషన్స్ చాలా నేర్పించింది, కనీసం నీకు యాక్సెస్ కూడా లేదు. నాకు లక్కీగా
ఫార్చునేట్గా నాకు కొంచెం యాక్సెస్ దొరికింది, కొంచెం చదువుకోవటం, కొంచెం నేర్చుకోవడం జరిగింది, కొన్ని శాస్త్రాలు, కొంచెం వేదిక్ లిటరేచర్ చదివి కొంచెం. ఓకే, ఎన్ని రీసెర్చ్లు చేస్తారన్న మీరు? ఇది అది అని నేను సెగ్రిగేట్ చేయను బ్రో. నీకు తెలుసో లేదో, ఇప్పుడు మనకున్న యూనివర్సిటీస్లో వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఫార్మాట్ చెప్తున్నా, +2 +2 ఏ రకాలుగా వేసుకున్నా నీకు అదే ఫార్మాట్ నడుస్తుంది. ఇదివరకు అలా ఉండేది కాదు. వరల్డ్స్ ఫస్ట్ యూనివర్సిటీ పేరేంటో తెలుసా? వరల్డ్స్ ఫస్ట్ యూనివర్సిటీ పేరేంటి? ఏదో ఒక పేరు చెప్పు. ఏదో ఉంటుంది కదా మైండ్లో, చిన్నప్పుడు చదువుకొని ఉంటావుగా, ఒక పేరు చెప్పు. చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, తక్షశిల అని ఒక యూనివర్సిటీ ఉంది. ఓకే, దాంట్లో సిలబస్ వేరే ఉండేది. దాంట్లో సిలబస్, దాంట్లో స్టాండర్డ్స్, దాంట్లో డిసిప్లిన్, దాంట్లో చాలా నేర్పించేవాళ్ళు. ప్రపంచానికి ఫస్ట్ యూనివర్సిటీ ఇచ్చింది సనాతన ధర్మ. దాని టైం పీరియడ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు ఏం సిలబస్లు ఉండేవి, ఎక్కడెక్కడి నుంచి స్కాలర్స్ ఇక్కడికి వచ్చి నేర్చుకొని ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు పెట్టేసుకొని వాళ్ళ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేసుకొని ఇక్కడ చదువుకున్న చదువుని వాళ్ళ పేర్లు ఎట్లయితే పెట్టుకున్నారో ఒకసారి వెరిఫై చేయి. ప్రపంచం మొత్తం హంటర్ బార్బరర్స్ అంటే మీట్ హంటర్స్గా ఉన్నప్పుడు హంటర్ గ్యాదరర్స్ రకరకాల పేర్లు ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ యూనివర్సిటీలు ఉన్నాయి బ్రో. ఆల్మోస్ట్ బట్టలు వేసుకున్నారు బ్రో. ప్రపంచానికి మన దేశం కాటన్ ఇచ్చింది, బట్టలు వేసుకోవడం నేర్పించింది. నువ్వు వెళ్ళి బట్టలు ఇప్పుకొని బట్టలు చింపుకొని ఫ్యాషన్ అంటున్నావు. ఇప్పుడు బట్టలు కట్టుకో అని సనాతన ధర్మం చెప్పింది, బట్టలు చింపుకొని వెస్ట్రన్ ట్రెడిషన్ చెప్తుంది. అలాగా నీకు వెస్ట్లో కూడా 15 ఏళ్ళు దాటి ఇంట్లో ఉంటే తోసేస్తారు పేరెంట్స్. 15-17 ఏళ్ళు చాలా ఎక్కువ ఇంట్లో ఉండటం. ఇక్కడ 44, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు ఉన్నా బతికినా కానీ మా కొడుకు, మా చుట్టాలు, మన కల్చర్, మన ట్రెడిషన్ వేరు, మన ప్రపంచం వేరు, మన నాగరికత వేరు. ద ఓల్డెస్ట్ సివిలైజేషన్, ఓల్డెస్ట్ కల్చర్డ్ మీకు ఎన్ని రకాలుగా చూసుకున్నా కానీ ప్రపంచంలో మాంసం కొట్టుకొని తినే పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఆర్గనైజ్డ్ కాలనీస్ ఉన్నాయి. మీకు రీసెంట్గా డిస్కవరీస్ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూసే ఉంటావు కదా, మనోజ్ బాజ్పేయి గారు ప్రోగ్రామ్ కూడా చేశారు, రాఖీగఢ్ సంథింగ్ డిస్కవరీస్ రీసెంట్ డిస్కవరీస్, అలీగఢ రాఖీగఢ్ అనుకుంటా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఇంగ్లీష్ వాడు రాసి చదివేస్తే అక్కడి నుంచే ప్రపంచం స్టార్ట్ అయింది, మన చరిత్ర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి అని నమ్మేశారు. ఆరియన్ ఇన్వేషన్ థియరీ, రకరకాల థియరీస్ వాళ్ళు ప్లాంట్ చేశారు. అవన్నీ డీబంక్ చేసి విత్ ఎవిడెన్స్ పెట్టినా కానీ జనాలకి తీసుకోవటానికి డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది. ఎందుకంటే 2000 సంవత్సరాల స్లేవరీ, అంటే ఈ 400 సంవత్సరాల పక్కన పెట్టేస్తే మొత్తం కలిపి టోటల్గా 2000 సంవత్సరాల స్లేవరీలో బతికి, పావర్టీలో బతికి, అజ్ఞానంలో బతికి సడన్గా జ్ఞానం చూస్తే భయం వేస్తుంది. ఆ జ్ఞానం అందుకని కొంచెం దూరంగా ఉంది. దాన్ని రకరకాల పేర్లు పెట్టి సంస్కృతం దేవభాష, వేదిక్ లిటరేచర్ అంతా దేవుళ్ళు, దయ్యాలు, రిలీజియన్, రకరకాల పేర్లు ట్రాన్స్లేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు. ఆ రోజుల్లో కూడా ట్రోలింగ్ ఉండేది బ్రో. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోయినా గట్టిగా చేశారు వీళ్ళందరూ. మీ యూట్యూబర్స్ లాగా అక్కడ కూడా ఉండేవాళ్ళు, మ్యాక్స్ మిల్లరు, మెకాలే, జేమ్స్ మిల్లరు, మంచి ట్రోలర్స్ ఉన్నారు. ట్రోల్ చేసి పడేశారు ఇండియన్ కల్చర్ని, ట్రెడిషన్ని ఇష్టం వచ్చినట్టు చింపి పారేశారు. అవి ఏరుకొని అరకొర నాలెడ్జ్లో ఆక్పాక్ కరేపాక్ తెలియని జనరేషన్లో బతుకుతున్నాం. దాన్ని కలియుగం అంటారు. సో మీరు కూడా అదే ట్రోలింగ్ల నుంచి మళ్ళీ వైరల్ అవుతున్నారు ఇప్పుడు. మరి గుడ్ క్వశ్చన్. మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె. తర్వాత ఎవరు రాశారు ఇది? నేను కాదు, శ్రీశ్రీ గారు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం, చాలా అంతవరకు చాలు. ఆయన అప్పుడే రాశాడు. నేను నా ఎక్స్టెన్షన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ అని, మనది ఒక బతుకేనా కుక్కల వలె పందుల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె అని కనీసం నా ఎడిషన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు శ్రీశ్రీ గారు అని కనీసం ఆలోచించటానికి కూడా అర్హత లేని సొసైటీలో బతుకున్నందుకు సిగ్గేస్తుంది నాకు, బతుకుతున్నందుకు. అది నా వర్షం. ఓకే, మీరు అందరికీ రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్టా? ఓకే, రెస్పెక్టా ఇస్తారు కదా మీరైతే అందరికి. రెస్పెక్ట్ ఇచ్చేది పుచ్చుకునేది కాదు బ్రో, యూ నీడ్ టు ఎర్న్ ఇట్. ఓకే, ఇదిగో రెస్పెక్ట్ తీసుకో అంటే ఇచ్చేది కాదు, యూ నీడ్ టు ఎర్న్ ఇట్. ఓకే, సో మొన్న ఇచ్చింది ఏందో మరి, ఏదో అమ్మాయి పైన మీరు ఎగపడి మేకప్ వేసుకొని వచ్చినావు. నాకు ఎగ్జాక్ట్ లైన్స్ నేను ఏం మాట్లాడాను నువ్వు విన్నావా? విన్నా, వీడియో చూసి నేను మాట్లాడుతున్నాను. అదే నువ్వు అన్న మాటలు. ట్రాఫిక్ ఇబ్బంది, ట్రాఫిక్ సమస్యలు అవుతున్నాయి ఇక్కడ, వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు అనే పర్సెప్షన్లో మీరు మాట్లాడినారు. అది ఒక 22 నిమిషాల వీడియో, ఐ థింక్ యూట్యూబ్లో కొంచెం వైడ్లీ అవైలబుల్.
నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎగ్జిట్ అయ్యేదాకా టోటల్గా ఒకసారి చూసి నేను ఏం మాట్లాడాను, నా ఉద్దేశం ఏంటి, నా మాటలు ఏంటి. ఐఎమ్ నాట్ ఈవెన్ టేకింగ్ ఎ సింగిల్ వర్డ్ బ్యాక్. ఐ స్టాండ్ బై మై ఎవ్రీ వర్డ్. సరే పక్క ఉంటారు కదా మీరు. సో అదే రోజు ఆ కుమారి ఆంటీ తీసేసిన రోజు, బండి తీసేసిన రోజు నేను అక్కడే ఉన్నా. మీరు అదే రోజు ఇట్లా పోలీస్ వాళ్ళతో మా మీడియా మాట్లాడుతుంటే మీ పిచ్చికుంట్ల మీడియానో సంథింగ్ ఏదో మాట్లాడుకుంటూ పోయినారు ఆ రోజు. అట్లాంటి మాటలు నా నోట్లోంచి రావు. పిచ్చి లిటరల్లీ చెప్తున్నాను. మీరు ఆ మాట ఎందుకంటే మీరు తొక్కల జర్నలిస్ట్ లో సంథింగ్ ఏదో మాట్లాడారు, కావాలంటే పక్కకి వెళ్ళి తీసుకోండి, నడి రోడ్డు పైన పోలీసులు నిలబెట్టని చెప్పి అనుకుంటా వెళ్ళారు. కాంటెక్స్ట్ లో ఏదో పదం వచ్చి ఉంటది కానీ ఈ పదం అయితే నాకు రాదు, నాకు పలకడం కూడా రాదు. నేను ఎందుకంటే నేను ఆ రోజు అక్కడే ఉన్నా కాబట్టి నేను ఇట్లాంటి పదం అయితే నేను వాడలేదు. అట్లాంటి దగ్గర సౌండ్లు వచ్చి ఉంటాయి. ఆపరేషన్ థియేటర్లో చేయరిగింది అనుకో, లోపలికి వెళ్తే వాళ్ళు సాఫ్ట్గా పొలైట్గా నీకు నచ్చినట్టు ట్రీట్ చేయరు. షార్ప్ ఆబ్జెక్ట్స్ తోటి షార్ప్గా కోసి షార్ప్గా పని చేస్తేనే పని జరుగుద్ది అక్కడ. అంతమంది ఎర్రి గొర్రె లాంటి జనాల మధ్యలో ఏమండి మీ వల్ల ఇక్కడ ఇబ్బంది అవుతుందండి, కొంచెం ట్రాఫిక్ కొంచెం క్లియర్ చేయండి అంటే కనీసం రీచ్ కూడా అవ్వదు. కొన్ని షార్ప్ వర్డ్స్ వాడాల్సి వస్తుంది. అక్కడ పని జరిగింది కదా, అప్పుడు ఒక్కొక్కసారి షార్ప్గా వాడాల్సి వస్తుంది. దాంట్లో లోక కళ్యాణం కోసం అలా జరిగిపోయింది. దానివల్ల తప్పేంటి ఒప్పేంటి అంటే రిజల్ట్స్ చూడండి. జనాలు కూడా వింటుంటారు, చూస్తుంటారు కదా. కమెంట్స్ చదవండి. నేను ఎన్ని తప్పులు మాట్లాడాను, నా ఇంటెన్షన్ ఏంటి, నా పర్పస్ ఏంటి, నా ఇంటెన్షన్ ఏంటి ఒకసారి వెరిఫై చేయండి. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలీదు, ఆ మేకప్ గురించి నాకు ప్రాబ్లం లేదు, కాంటెక్స్ట్ అది కానే కాదు. ఆ అమ్మాయి మైక్ పెట్టుకొని ఒకటే క్వశ్చన్, అదే స్మైల్ తోటి ఫుడ్ ఎలా ఉందండి, కూర ఎలా ఉందండి, ప్రపంచానికి అవసరమా ఇప్పుడు? ఏడేమన్నా ఫస్ట్ టైం వండుతుందా, ఫస్ట్ టైం జరుగుతుందా? అదే క్వశ్చన్ అదే ఆన్సర్ చెప్పి ట్రాఫిక్ని ఇంకొంచెం అడిషనల్గా బ్లాక్ చేసి ఆ కెమెరాలో కనపడటానికి వెనకాల సొంగ గార్చుకుంటూ 20-30 మంది వెయిట్ చేస్తున్నారు కెమెరాలో కనపడటానికి. అరే నేను కుమారి ఆంటీ దగ్గరికి వచ్చా చూడు టీవీలో కనిపించడానికి అని చెప్పడానికి వచ్చిన 20 మందికి వాళ్ళ వెనకాల ట్రాఫిక్ వెనకాల ఉన్న 50-100 మంది ఒకసారి చూస్తే ఆ వీడియోలో తెలుస్తుంది మీకు. ఓకే, వాళ్ళందరికీ ఒక్కొక్కరికి పేరు నా చెప్తే అర్థం కాదు, అది ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు. ఓకే డన్ బ్రో. మీరు ఇక్కడ హైదరాబాద్లో గత 20 years నుంచి ఇక్కడ ఉన్నారు హైదరాబాద్లో? 27-29 years నుంచి నా బేస్ ఇదే. ఓకే, 27 years నుంచి ఉంటున్నారు. అంటే గత ప్రభుత్వం ఎలా ఉంది, ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా ఉంది? వచ్చి కూడా 60 days అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. డెవలప్మెంట్స్ విషయానికి వస్తే అలాగే మీరు యాజ్ ఏ అర్థమైపోయి ఉంటుంది కదా మీకు కూడా. ఓకే, అంటే ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు నా దగ్గర నుంచి ఆన్సర్? మీరు ఏం చెప్తారో అది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే, మన తెలంగాణ ప్రస్తుతం నేను కూడా తెలంగాణలో ఉన్నాను కాబట్టి, సో ఐ బిలాంగ్ టు బోత్ ద స్టేట్స్. తెలంగాణలో ఉన్నాను కాబట్టి మన తెలంగాణ ప్రభుత్వంలోని హోమ్ మినిస్టర్ పేరు చెప్పు. తెలంగాణ ప్రభుత్వంలో మహమ్మద్ అలీ హోమ్ మినిస్టర్. ఇప్పుడు ప్రెసెంట్ హోమ్ మినిస్టర్ పేరేంటి? ప్రజెంట్ హోమ్ మినిస్టర్ లేడు, ఇంకా కాంగ్రెస్ పార్టీలో హోమ్ మినిస్టర్. నేను సిగ్గు లేకుండా ఎలా చెప్తున్నావు బ్రో? 60 రోజులైంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి, హోమ్ మినిస్టర్ లేడు అని అదే స్టేట్ లో నువ్వు కూడా. ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉన్నట్టు నాకు ఇప్పుడు ప్రూఫ్ చూపిస్తారా మీరు? హోమ్ శాఖ ఖాళీ ఉంది, ఇంకా అదే నేను చెప్తున్నా, ఖాళీగా ఉంది. 60 రోజులైంది గవర్నమెంట్ ఫామ్ అయ్యింది, హోమ్ మినిస్టర్ సీట్ ఖాళీగా ఉందని సిగ్గు లేకుండా చెప్తున్నావు. అట్లాంటి ప్రభుత్వంలో ఉన్నాం మనం. ఓకే, పక్కన ఇంకో స్టేట్ ఉంది. ప్రపంచం మొత్తంలో క్యాపిటల్ లేని స్టేట్ ఏది అంటే గర్వంగా చెప్పాలా సిగ్గుపడతా చెప్పాలా నాకు తెలియట్లా. అలాంటి అద్భుతమైన కలియుగంలో ఉన్నాం మనం ఇప్పుడు. ఏ పార్టీ అయినా పొలిటీషియన్స్ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఈవినింగ్ కలిసినప్పుడు చీర్స్ అంటారో, లేదంటే వాళ్ళకి నచ్చినట్టు హాయ్ అంటారు, బాయ్ అంటారు, అందరు కలిసే ఉంటారు. ఈ పార్టీలో నుంచి ఆ పార్టీలో దూకెళ్తే మళ్ళీ ఈ పార్టీ గురించే బురద వేయాలి. వీడి గురించి వాడి గురించి వీడు, వాడి గురించి. నీకు సింపుల్గా చెప్పాలి అంటే తెలంగాణ పాపులేషన్ ఎంత? ఒక నంబర్ చెప్పు. ఓకే, ఒక నంబర్ 4 కోట్లు ఉంటుంది. 4 కోట్ల మందిలో వీళ్ళు తప్ప ఇంకెవరు దొరకలేదు పొలిటీషియన్స్. నీకు అదేదో ఉద్యోగం చేయాలి, సేల్స్ గర్ల్స్ వాంటెడ్ అంటేనే 10th క్లాస్ మినిమమ్, ఇంటర్మీడియట్ మినిమమ్ అని చెప్పి బోర్డులు పెడుతున్నారే. నీ పొలిటీషియన్స్ క్వాలిఫికేషన్స్ చెప్పు నాకు. నీకు అసెంబ్లీలో కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ చరిత్రలు తీయ ఒకసారి. ఎంతమంది ఐఐటి స్టూడెంట్స్ ఉన్నారు, ఎంతమంది ఎంబీఏలు ఉన్నారో నాకు ఒకసారి చెప్పు. వాళ్ళ గురించి నేనేంటి ఇప్పుడు మాట్లాడేది? వీడియోలు చూడు ఒకసారి. పార్లమెంట్లో కూర్చొని ఫోన్లో ఏం చూస్తున్నారో వీడియోలు ఉన్నాయి, యూట్యూబ్లో చూడు. వాళ్ళ గురించి నేనేంటి మాట్లాడేది? అంటే ఇలాంటి యువత అంటే ఎవరు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఇలాంటి వాళ్ళు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? యువ అని ఒక సినిమా ఉంది, మణిరత్నం గారు తీశారు, మనీ సార్. సినిమా ఐ థింక్ హిట్టే అనుకుంటా. సినిమా థియేటర్లో నుంచి బయటకు వచ్చేదాకా ఎమోషన్, మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్ళిపోయి మార్చేద్దాము ఆ ఎమోషన్, జోష్. కనీసం బయటకు వచ్చి వాళ్ళ వెహికల్ 2 వీలర్ అయితే 2 వీలర్, 4 వీలర్ అయితే 4 వీలర్, నడుచుకుంటూ బస్సులో వెళ్ళేదాకా కూడా ఉండదు ఎక్సైట్మెంట్. ఇంటికి వెళ్ళేదాకా అసలు ఉండదు. భారతీయుడు సినిమా సూపర్ హిట్. అదిరా పేట్రియాటిజం.
బయటకు వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్, ఆ లక్షణాలు, కనీసం ఆ బిహేవియర్ కూడా నీకు కనిపించదు. సినిమాలు చూసి జనాలు ప్రభావితం అవుతున్నారు. అక్కడ చప్పట్లు కూడా భారతీయుడు అన్ని రకరకాల సినిమాలు ఉన్నాయి. సమాజం గురించి, సోషల్ ఇంజస్టిస్ గురించి చాలా రకరకాల సినిమాలు ఉంటాయి, సూపర్ హిట్. బయట సమాజం అటర్ ఫ్లాప్ బ్రో, ఎర్రి గొర్రెలు. ఏదో ఒక న్యూస్ పడిందా, దాని పైకి కిందకి వెనక్కి ముందుకి ఇలాగి ట్రోల్ చేసి ఏదో ఒక చిన్న హైప్ సంపాదించేసామా, ఏదో తమ్నేల్ పెట్టేసామా, పాపులర్ అయిపోయామా, 4 లైక్లు వచ్చినాయా, ఆ శవాల పైన పావులాలు విసిరేస్తూ ఉంటారు. శవాల పైన ఎన్ని ఏరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. యూట్యూబర్స్ గురించి నా ఆనెస్ట్ ఒపీనియన్, మోస్ట్ ఆఫ్ దెమ్ జెన్యున్గా, అందరు యూట్యూబర్ అనడం కూడా కరెక్ట్. మోస్ట్ ఆఫ్ దెమ్ అన్నాను. ఓకే డన్. కొంతమంది ఉన్నారు జెన్యున్గా చేసేవాళ్ళు, సమాజానికి పనికొచ్చి మాట్లాడేవాళ్ళు. అనవసరమైన సొల్లు, దేనికి పనికిరాని చెత్త, ఆ దినం ఈ దినం తద్దినం గురించి మాట్లాడే దేనికి ఎవరికి ఉపయోగం దీనివల్ల ప్రపంచానికి? ఓకే డన్. మీకు ఇష్టమైన హీరో, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఫిలిం ఇండస్ట్రీ నుంచి వచ్చారు కాబట్టి సినిమాకి సంబంధించిన హీరో అంటే ఏ భాష తెలుగువా, హిందీయా, తమిళ? చెప్పాను తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారు, హిందీ, అమితాబ్ సార్. ఇంగ్లీష్ అంటే చాలా కొంచెం ఎక్కువ ఇంగ్లీష్ సినిమాలు కొంచెం ఎక్కువ చూసేవాడిని. ఓకే, ఎందుకు బ్రో మజా ఉంటుంది? లేదు, టెక్నికల్ స్టాండర్డ్స్, వాళ్ళు ఏమో నాకు నా యాక్సెస్, అప్పుడు ఇంట్రెస్ట్, రకరకాల ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయని విషయాలు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు, వాళ్ళు చేయని మనం చేసాం అంటే వాళ్ళది పెద్ద మన చిన్న అట్లాంటిది కాకుండా నాకు కొంచెం నేను చూసిన జానర్స్లో ఆ జానరాలో నాకు నచ్చినవి కొన్ని సినిమాలు. ఒక బ్రాడ్ పిట్, ఒక టామ్ హ్యాంక్స్, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే కొంతమంది పేర్లు ఉన్నాయి. సూపర్. తమిళ్లో కమల్ సార్, ఓకే, రజనీ సార్, ఓకే, ధనుష్ సార్, విక్రమ్ సార్, ఇంకా చాలా. ఓకే. ఇక్కడ టాలీవుడ్ చెప్పకుండా చిరంజీవి గారు అని చెప్పినారు. అవును. సో ఎందుకు చిరంజీవి గారు అంటే ఎందుకు? ఇన్స్పిరేషన్. చిరంజీవి గారి ఫస్ట్ సినిమా నేను లైఫ్లో చూసిన గుంటూరులో స్వామి థియేటర్లో రాక్షసుడు అనుకుంటా. ఆ ఎక్స్పీరియన్సు, ఆ స్టాండర్డ్స్, నేను ఆ థియేటర్లోకి నేను కూడా సినిమా ప్రపంచంలోకి వెళ్ళిపోయాను అనే ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అప్పుడు. ఇప్పుడు సినిమాలు చూడు, 10 నిమిషాలు కూడా డైరెక్ట్గా ఫోన్లోకి వెళ్ళిపోతారు రివ్యూ రాయటానికి. అప్పుడు ఉన్న స్టాండర్డ్స్, వాళ్ళు టచ్ చేసిన కంటెంట్స్, హ్యూమన్ రిలేషన్స్ ఎలా ఉండేవి అప్పుడు సినిమాలు, ఎలా ఉండేవి, గోల్డెన్ స్టాండర్డ్స్లో ఉండేవి. ఒక్కొక్క సినిమా 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయితే తీసేవాళ్ళు కాదు. పెద్ద పెద్ద క్లాసిక్స్, మిస్సమ్మ లాంటి సినిమాలే కొన్ని రోజుల్లో అద్భుతాలు క్రియేట్ చేసిన వాళ్ళు. ఈ సోకాల్డ్ వర్చువల్ ప్రొడక్షన్, టీజీలు, సోకాల్డ్ టెక్నాలజీలు, డిఐలు, డిజిటల్ కెమెరాలు ఇవన్నీ రాకముందే అప్పుడు మాన్యువల్గా మిచెల్ కెమెరాస్ తోటి అద్భుతాలు క్రియేట్ చేస్తారు. అవి ఇప్పుడు అవసరం లేదు. బూతులు, చినిగిపోయిన బట్టలు, సంబంధం లేని టీచర్ని లెక్చరర్ని ట్రోల్ చేయటాలు, గురువుల్ని పేరెంట్స్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాలు, బెస్ట్ ఫ్రెండ్ని నాకు ఇష్టం లేదు, సభా మర్యాద ఒప్పుకోవట్లేదు, అయినా కానీ బయట జరుగుతుంది. మేము చిన్నప్పుడు మా ఓల్డ్ స్కూల్లో హాయ్ మామ, బాగున్నావా, మామ, బావా, ఇలా రిలేషన్స్తో మాట్లాడుకోండి. ఇప్పుడు లంజోడక ఎడు నువ్వు, నేను తెలుస్తుందా డిఫరెన్స్? మీకు అర్థమవుతుందా? ఫ్రెండ్స్ని సంబోధించే పద్ధతి, లైఫ్ని మీరు రెస్పెక్ట్ చేసే పద్ధతి. రెస్పెక్ట్ ఈజ్ గివ్ అండ్ టేక్, అట్లీస్ట్ మినిమం టు బి ఎర్న్డ్. నీ ఫ్రెండ్ నువ్వు ఏమని పిలుస్తున్నావు ఈ జనరేషన్లో? దాన్ని ఓకే చేస్తారు. సినిమాల్లో కొన్ని సినిమాల్లో వాళ్ళ కంఫర్ట్గా వాడేసి బూతులను కూడా ఓకే చేస్తారు, యాక్సెప్ట్ చేసేసారు, డైజెస్ట్ చేసేసుకుంటున్నారు. అమ్మాయిలని బ్రో, హాయ్ బ్రో దగ్గర ఏంటేంటో జరుగుతున్నాయి మిరకిల్స్. నాకు అర్థం కావట్లేదు, నేను అవుట్డేటెడ్ కదా, ఓల్డ్ స్కూల్ కదా, నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి బ్రో, నేను కొన్ని పొలిటీషియన్స్ పేరు అలాగే సినిమాల పేర్లు చెప్తా. సో వాళ్ళ పేరు చెప్పగానే ఫస్ట్ మీకు గుర్తుకొచ్చేవాడు చెప్పండి. నా ఒపీనియన్ నా మైండ్లోకి వచ్చింది చెప్తాను, చెప్పండి. దాని వరకే నేను అకౌంటబిలిటీ ఉంటాను. చెప్తే వాళ్ళ పర్సనల్ లైఫ్ని జడ్జ్ చేయటము, ఓకే డన్ షూర్. ఐ డోంట్ ఈవెన్ హ్యావ్ ద రైట్, ఐ డోంట్ జడ్జ్ ఎనీబడి అండ్ ఐ డోంట్ లెట్ ఎనీబడి జడ్జ్ మీ. గుడ్ బ్రో. పవన్ కళ్యాణ్ గారు, ఎసెన్షియల్ ఫర్ ద సొసైటీ, నీడ్ ఆఫ్ ది అవర్. సో నెక్స్ట్ రజనీకాంత్ గారు, గాడ్ ఫర్ ఒక సినిమా, గాడ్ మోడ్, రజనీ మోడ్ అని కొన్ని ఉన్నాయి. ఆ ఇన్స్పిరేషన్ ఆయన వేరే. ఆయన నాకు తెలిసి ఆయన ఒక యోగి, ఒక మహర్షి. ఓకే. బాలయ్య బాబు, జై బాలయ్య. చూసారా మూవీ? యా తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళటం అంటే క్రిస్టఫర్ నోలన్ కూడా అర్థం కాని విషయం. అది బాలయ్య బాబుకే వర్కౌట్ అవుతుంది. ఓకే. పైసా వసూలు ఒకసారి చూడండి, దట్ ఈస్ బాలయ్య. నాకు తెలిసిన బాలయ్య అంటే ఐ డోంట్ గెట్ ఇన్ టు హిస్ పర్సనల్ థింగ్, బట్ దెన్ ఆన్ స్క్రీన్ ఐ లవ్ హిస్ ఎనర్జీ, ఐ లవ్ హిస్ వాట్ ఎవర్ థింగ్ హీ డస్, ఐ లవ్ ఇట్. సూపర్. జూనియర్ ఎన్టీఆర్, నెక్స్ట్ సూపర్ స్టార్ ఫర్ ది మిలీనియం అనుకుంటున్నా. ఓకే. సో రీసెంట్గా వచ్చిన యువ హీరోల మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? లైక్ అంటే ఇప్పుడు కొంచెం అంటే ఈ మధ్యలో ఒక 5, 6, 7 ఇయర్స్ నుంచి కొంచెం బాగా హైలైట్ అయిన విజయ్ దేవరకొండ అయితే ఏంది, లేకపోతే ఇంకా మన జాతిరత్నాలు నవీన్ పొలిశెట్టి అయితే ఏంది, వీళ్ళ వర్షన్కి వస్తాయి.
ఐ థింక్ బోత్ ఆర్ గుడ్ యాక్టర్స్, బోత్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ అండ్ ఇద్దరికి పొటెన్షియల్ ఉంది. అంటే ఎవరి లీగ్లో వాళ్ళు ఇద్దరు, ఐ థింక్ వాళ్ళు కాంపిటీటర్స్ కాదు వాళ్ళు. ఐ థింక్ విజయ్ ఇస్ డూయింగ్ ఫ్యాంటాస్టిక్లీ ఇన్ హిజ్ ఓన్ లీగ్ అండ్ ఈవెన్ నవీన్, బోత్ ఆర్ గుడ్ పర్ఫార్మర్స్ అండ్ ఫ్యూచర్. ఓకే డన్. ఇప్పుడు పొలిటికల్గా ఆలోచించి చెప్పండి, పొలిటికల్ వైజ్ చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెట్ రియల్ బ్రో, జెన్యూన్ అంటారు. గెట్ రియల్ అని అంటున్నా. ఇంకా రియల్గా అంటున్నారా? ఓకే. సో నెక్స్ట్ మళ్ళీ అడుగుతున్నాను, యాజ్ ఏ పొలిటికల్గా చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఎసెన్షియల్ ఫర్ ది సొసైటీ అండ్ నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పాను కదా. ఇప్పుడున్న పరిస్థితులకి కరప్షన్ అనే వర్డ్ని కనీసం మైండ్లో కూడా రానివ్వటానికి ఇబ్బంది పడే పర్సన్ ఆయన. సూపర్. ఆయన లైఫ్లో ఆయన చూడని ఏవైతే నార్మల్ మనుషులకి కష్టం అనిపిస్తే ఆయన చాలా ఈజీగా ఐ థింక్ చిన్నప్పటి నుంచి చూస్తుంటారు. ఆయనకు అవసరం కూడా లేదు, కానీ సొసైటీకి ఏదో చేద్దామని ఆయన తపన, ఆయన ఇంట్రెస్ట్ మనస్ఫూర్తిగా నెరవేరాలని కోరుకుంటున్నాను. ఓకే. చంద్రబాబు నాయుడు గారు విజనరీ, ఆయన చేయగలిగింది చేశారు. ఆయన గురించి ట్రోలింగ్లు జనాలు ఏమనుకుంటున్నారో నాకు అనవసరం, ఆయన పర్సనల్ లైఫ్ నాకు అస్సలు అనవసరం. ఆయన కాంట్రిబ్యూషన్ కళ్ళ ముందు కనిపిస్తుంది, ఆయన ఇనిషియేటివ్ చేసినవి కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. రోజా గారు మంచి యాక్ట్రెస్. ఓకే. పొలిటికల్గా నాకు యాక్టర్స్గానే తెలుసు, పొలిటీషియన్గా కూడా యాక్టర్స్గానే తెలుసు, పాలిటిక్స్లో కూడా యాక్టర్స్గానే తెలుసు. పొలిటిక్స్లో కూడా యాక్టింగ్ చేస్తుంటుంది అంటారు. ఓకే. సో మొత్తానికి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ బ్రో. సూపర్. నాకు నిజంగా చెప్పాలంటే మీతో టైం స్పెండ్ చేస్తే నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా, చాలా మంచిగా అనిపించింది. సో ఇంకా టైం స్పెండ్ చేయాలని ఉంది, కానీ చూసే వ్యూస్ కోసం కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మేబీ కుదిరితే మీరు ఫ్రీ ఉన్నప్పుడు కూడా నేను వచ్చి మీతో ఇంకా కొన్ని విషయాలు ఈ సమాజానికి అయితే అలాగే తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళకి కూడా చెప్పే ప్రయత్నం అయితే చేద్దాం బ్రో. మీరు ఏమంటారు? ఐఎమ్ ఓపెన్ టు ఐడియాస్. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ట్రాన్స్లేట్స్ టు నాలెడ్జ్ అంటే కాదు, ఇన్ఫర్మేషన్ ఇస్ ఇన్ఫర్మేషన్. దాంట్లో రైట్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ట్రాన్స్ఫర్స్ టు నాలెడ్జ్ ఆర్ విజ్డమ్. కొంచెం వెరిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ మనం చదివింది కొంచెం క్రాస్ చెక్ చేసి డైజెస్ట్ చేసుకొని అప్లై చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. నేను మాట్లాడిన ప్రతి మాట మీరు క్రాస్ చెక్ చేసుకోండి, వెరిఫై చేసుకోండి. ఎన్ని తప్పులు మాట్లాడాను, ఎన్ని బూతులు మాట్లాడాను, కమెంట్స్లో మీకు వస్తాయి అనుకుంటా ఫీడ్బ్యాక్. ఓకే. ఫీడ్బ్యాక్ వచ్చినాక కూడా అదే ఫీడ్బ్యాక్తో మళ్ళీ మీ ముంగటికి వస్తా బ్రో. డన్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్.